स्वधाम्नामन्तर्यामितया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् विष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అర్హతల్లి నాకు ఈనాటి ఈ జపండాకు అవకాశము ఇవ్వడానికి గల కారకులైన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపాతక స్వామి గురు మహారాజ్ గారికి, దీక్షా గురువులు గారికి, మరియు శిక్షా గురువులు పూజ్య శ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ విపినవహరి రామచంద్ర ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ప్రణామాలు. వైష్ణవులందరికీ కూడా ప్రణామాలు. శ్రీమద్ భాగవతము భగవద్గీత యథాతథములో 13వ అధ్యాయము 18వ శ్లోకం చర్చించి తర్వాత ఒక కథ చెప్పుకుందాము. ఒక 10 నిమిషాలు. జగన్నాథుడి లీలలు. జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసః పరమచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిష్టాం అపి తజ్జ్యోతిః తమసః పరమం ఉచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ప్రతిపదార్థము: జ్యోతిషాం ప్రకాశమానమైన వారిలో, అపి కూడా, తత్ ఆ జ్యోతిః కాంతికాధారము, తమసః అంధకారమునకు, పరం అతీతమని, ఉచ్యతే చెప్పబడుచున్నది. జ్ఞానము జ్ఞేయము తెలియదగినది, జ్ఞానగమ్యము జ్ఞానముచే పొందదగినది, హృదయమునందు, సర్వస్య ఎల్లరి, విష్ఠితం నిలిచియున్నది. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. తేజోపూర్ణములైన సర్వములందు తేజకారకుడ అతడే, తేజకారణుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞాన విషయము జ్ఞానగమ్యము కూడా అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. భాష్యం: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్ముడే, దేవాది దేవుడే కారణము. ఆధ్యాత్మిక జగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు, దేవదేవుని తేజము
అచ్చట విస్తరించి ఉండుటయే అందులకు కారణమనియు వేదవాంగ్మయమున తెలుపబడినది. కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగము నందు మహత్తత్వముచే కప్పబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరములగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మిక జగత్తున ఏమాత్రము అవసరము ఉండదు. భగవాని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టంగా తెలుపబడినది. దీనిని బట్టి అతడు భౌతిక జగత్తు నందు స్థితిని కలిగి లేడని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంత దూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై ఉన్నాడు. ఈ విషయమును వేదములు సైతం నిర్ధారించి ఉన్నవి. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ శ్వేతాశ్వతారోపనిషత్తు 3వ అధ్యాయం 8వ శ్లోకం నుండి చెప్పినట్టు, అనగా సూర్యుని వల్లే నిత్యకాంతివంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తు అంధకారమునకు ఆవలనున్నాడు అని అర్థం. ఆ దేవదేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మమును గూర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదవాంగ్మయము నిర్ధారించినది. ఆధ్యాత్మిక జగత్తును పొందగోరు వానికి అట్టి జ్ఞానమును ఎల్లరి హృదయములందు విరాజమానుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వసగుచున్నాడు. ఈ విషయమున శ్వేతాశ్వతారోపనిషత్తు 6వ అధ్యాయం 18 శ్లోకం నుండి ఇట్లు తెలుపబడినది. తంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షైర్వై శరణమహం ప్రపద్యే. అనగా ముక్తిని వాంఛించు వాడు దేవదేవుడైన శ్రీకృష్ణునకు తప్పక శరణము పొందగలడు. ఇక జ్ఞానగమ్యమను విషయమున శ్వేతాశ్వతరోహ ఉపనిషత్తునందు 3వ అధ్యాయం 8వ శ్లోకమునందు ఈ విధముగా నిర్ధారింపబడినది. తమేవ విదిత్వాతి మృత్యుమేతి. తమేవ విదిత్వాతి మృత్యుమేతి అనగా అతనిని తెలియుట ద్వారానే మనుజుడు జన్మ మృత్యుబల పరిధిని అతిక్రమింపగలడని భావము. ఆ పరమాత్ముడే ఎల్లరి హృదయములందు పరమ నియామకునిగా నిలిచి ఉన్నాడు. అతను తన పాదములను మరియు హస్తములను సర్వత్రా కలిగి ఉన్నాడు. ఈ విషయమును జీవునకు వర్తింపజేయుట సమంజసము కాదు. కనుకనే జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రజ్ఞులని మనము అంగీకరింపవలసి ఉన్నది. మనుజుని పాదములు మరియు హస్తములు ఒకే స్థలమునకు పరిమితములై ఉండును. కానీ శ్రీకృష్ణ భగవాని హస్తములు మరియు పాదములు సర్వత్రా వ్యాపించి ఉన్నవని శ్వేతాశ్వతరోపనిషత్తు 3వ అధ్యాయము 17వ శ్లోకము నందు నిర్ధారించబడినది. సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం బృహాత్ అనగా ఆ భగవానుడే సర్వజీవులకు ప్రభువు. కనుకనే సర్వజీవులకు అతడు చరమాశ్రమై ఉన్నాడు. ఈ కారణముగా పరమాత్మ జీవాత్మ ఎల్లప్పుడూ భిన్నులే ఎనడి విషయమును నిర్ధారించుటకు వీలులేదు. భిన్నులే ఎనడి విషయమును జీవాత్మ పరమాత్మ జీవాత్మలు ఎల్లప్పుడూ భిన్నులే ఎనడి విషయమును నిర్ధారించుటకు వీలులేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకమునందు కృష్ణ భగవానుడి చెప్తున్నాడు. ప్రకృతి అధ్యాయము 13వ అధ్యాయం ఇది. శ్రీమద్ భగవద్గీత యథాతథం భగవద్గీత యథాతథము అధ్యాయము 13. అధ్యాయము నామం ప్రకృతి పురుషుడు చైతన్యము అనే అధ్యాయం పేరు నామము. 18వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ తేజోపూర్ణములైన సర్వములకు తేజ కారణుడు అతడే. అంటే తేజస్సు, ప్రకాశము, వెలుగు ఇవన్నీ ఎవరు కారకుడంటే కారణమైన శ్రీకృష్ణ భగవానుడు. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఇది అంధకారవంతురం. ఇది మహత్తత్వం అనేది ఒక దట్టమైన చీకటి కప్పబడిన ఒకానొక ప్రదేశమును మహత్తత్వం అంటారు. ఈ మహత్తత్వము మహావిష్ణువు యొక్క ఆయన కారకుడు కాబట్టి ఆయన దాన్ని సృష్టి చేసేసి ఈ మహత్తత్వాన్ని ఆయన
పోషించి అక్కడ అనేక రకముల అంటే కోటాను కోట్ల బ్రహ్మాండాలను ఆయన సృష్టించడానికి చేసినది ఇది. అది కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ప్రథమ పురుషార్థ అవతారములలో పురుషావతారములు ఒకటి మొదటి అవతారాలు. కాబట్టి అతను అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. కాబట్టి ఈ భౌతికత్వమును అంధకారమునకు అతీతుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞానగమ్యము కూడా అతడే. జ్ఞానం ఎవరంటే కృష్ణ భగవానుడే. జ్ఞానము అతని కన్నా మించని జ్ఞానం అంటూ జ్ఞానం ఏం లేదు. ఎవరు వాసుదేవ సర్వమితి అనేదే జ్ఞానము. కాబట్టి ఆయనకు తెలియని జ్ఞానం అంటూ ఏముండదు. కాబట్టి ఆయన మరి షడ్విభూతులు ఏమైతే ఉన్నాయో ఆ షడ్విభూతులు ఏవైతే ఉన్నాయో ఆ విభూతులలో జ్ఞానం కూడా ఒకటి. కాబట్టి అంత అతని కంటే మించిన జ్ఞాన సంపన్నులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి జ్ఞాన విషయం కూడా ఆయనే. జ్ఞానములో ఎవరి గురించి చెప్పాలి, విషయం ఏమి ఎక్కడ అంటే భగవంతుని గురించి, ఆయన గురించే ఉంటుంది సమస్తము. కాబట్టి దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమ భగవానుడి యొక్క విషయం గురించే ఉంటుంది. అదే జ్ఞాన విషయం అంటే. ముఖ్యంగా శాస్త్రములు, వేదములు చెప్పేది అదే చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాన గమ్యము కూడా ఎవరంటే అతను వాసుదేవ సర్వమితి. ఎవరు అంటే జ్ఞానము ఎవరిది, జ్ఞానం యొక్క గమ్యం ఎవరంటే ఆయనే, కృష్ణుడే. జ్ఞానం యొక్క పరమార్థము, జ్ఞానం వల్ల మనకు ఎవరిని చేరుకోవాలి అంటే గమ్యస్థానం ఏదంటే జ్ఞానానికి, భగవంతుని చేరుకోవట. అతడే అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. కాబట్టి అతడు ఎల్లరి హృదయం, ఎల్లరి అంటే ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అందరి యందు హృదయస్థ పరమాత్మగా ఆయన నిలిచి ఉన్నాడు. ఆ విధంగా ఆయన ఉంటాడని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక భాష్యం చెప్తున్నారు, ఎవరు ప్రభుపాదులు చెప్తున్నారు. ఇక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల వంటి తేజోమయములైన వాని తేజమునకు పరమాత్మడే కారణము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎవరు సృష్టించారంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి ఈ భౌతిక జగత్తు మహత్తత్వం కట్టి అంధకారంగా బంధురంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు సూర్యుడు గాని, చంద్రుడు గాని, మరి నక్షత్రాలు వంటి తేజమయములైన ప్రకాశం అవసరం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తునందు సూర్యుడు లేదా చంద్రుని యొక్క అవసరం లేదనియు, న తద్భాషయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్పేసి 12వ అధ్యాయములో మరి భగవానుడు చెప్పినట్టు నా దివధామము ఎప్పుడు భాషిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశానికి, ఆ వెలుగుకి కారణము సూర్యుడు గాని, చంద్రుడు గాని కాదు, విద్యుత్ గాని, తర్వాత అగ్ని గాని కాదు. అంటే ఆయన యొక్క దేహం యొక్క ప్రకాశం నుంచి వస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవదేవుని తేజము అంతటా విస్తరించి ఉండటయే అందులకు కారణమని వేదవాంగ్మయమున తెలుపబడినది. ఆ భగవాని తేజమైన బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగత్తునందు మహత్తత్వం వచ్చే కప్పబడ్డ వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరమగుచున్నవి. బ్రహ్మజ్యోతి ప్రభు కృష్ణుడి భగవానుడి యొక్క సృష్టి అంతటా విస్తరించి ఉన్నది. కానీ ఎవరైతే తండ్రి మాట వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొద్దిగా వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, అంటే ధర్మానికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాటకం ఆడడానికి ఈ మహత్తత్వాన్ని ఏర్పాటు చేసినాడు భగవానుడు. కాబట్టి ఇక్కడైతే ఇవన్నీ అవసరం మనకు అని చెప్పి చెప్తున్నాడు. సూర్యచంద్రుడు, విద్యుత్ ఇవన్నీ అవసరం చెప్తున్నాడు. భగవాను ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నదని వేదములందు స్పష్టంగా తెలుపబడినవి. ఆ కృష్ణ భగవానుడి యొక్క తేజస్సు ఏదైతే, వెలుగు ఏదైతే ఉందో ఆ ప్రకాశమే ఆధ్యాత్మిక జగత్తు అంతటా విస్తరించి ఉంటుంది. ఆ వెలుగులో కోటాను కోట్ల వైకుంఠాలు వేలాడుతూ ఉంటాయి. అవి ఆ విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక జగత్తున ఏమాత్రం అవసరం ఉండదు. భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయబడుచున్నవని వేదములు స్పష్టంగా తెలుపబడినవి. అతడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి లేడని స్పష్టమవుతున్నది. కాబట్టి భగవానుడు ఎక్కడుంటాడంటే వెలుగు ఆకాశంలో ఉంటాడు, ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. అంతేకాని ఈ చీకటి జగత్తులో, ఈ భౌతిక జగత్తులో ఆయన ఉండడు. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంత దూరములో దివ్యధామం నందు అతడు స్థితుడై ఉన్నాడు. భగవానుడు ఎక్కడున్నాడు? గోలోక బృందావనంలో ఉన్నాడు. అంటే వైకుంఠాలకు అవతల ఆధ్యాత్మిక జగత్తులోని వెలుగు ఆకాశంలో కోటాను కోట్ల వైకుంఠములకు ఆవల వచ్చేసి ఆయన గోలోక బృందావనంలో ఉంటాడు భగవానుడు చెప్పేసి ఈ విషయము శ్వేతస్వతర ఉపనిషత్తులో వివరించినారు అని చెప్పారనమాట. ఆ తర్వాత దేవదేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది, బ్రహ్మము గుర్చిన
విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదవాంగ్మయము నిర్ధారించినది. కాబట్టి బ్రహ్మం అంటే శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మం అనగా ఓం, ఇక్కడ మనం ఒక చెప్తాం ఎక్కడంటే, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని చెప్పేసి. కాబట్టి ఈ బ్రహ్మము పరబ్రహ్మము అంటే జీవాత్మలు పరమాత్మ. కాబట్టి పరమాత్మను పరబ్రహ్మము అంటాము, జీవాత్మలను బ్రహ్మము అని చెప్పేసి అంటాము. బ్రహ్మమును గుర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదవాంగ్మయము నిర్ధారించినది. కాబట్టి దివ్య జ్ఞానము దేవదేవునికి సంబంధించిన జ్ఞానం ఏదంటే పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు, బ్రహ్మము జీవాత్మలు అని చెప్పేసి అంటారు. ఆధ్యాత్మిక జగత్తున పొందగోరు వానికి అట్టి జ్ఞానమును ఎల్లరి హృదయములందు విరాజమానుడై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా వసగుచున్నాడు. కాబట్టి హృదయస్థ పరమాత్ముడిగా ఉండి హృదయంలో మనకు ఆ జ్ఞానాన్ని మరి ఆధ్యాత్మిక జగత్తులో పొందగోరు వాడికి భగవానుడు ఆ విధంగా హృదయంలో ఆయనకి వాళ్లకు జ్ఞానం ఇస్తాడని చెప్పేసి ఇక్కడ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయం ఇది కూడా శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా చెప్పబడినది. కాబట్టి ముక్తినిచ్చువాడు ముకుందుడు, ముక్తిని వాంఛించువాడు దేవదేవుడైన శ్రీకృష్ణునకు తప్పక శరణు పొందవలెను. ఒకరికి ముక్తి కావాలంటే ఎవరి శరణు పొందాలి? 33 కోట్ల దేవీ దేవతలను కాదు మనం శరణు పొందాల్సింది, కేవలము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ముక్తినిచ్చువాడు ముకుందుడు. ఈ జ్ఞానం కూడా, ఈ విషయం కూడా ఈ శ్వేతాశ్వత ఉపనిషత్తులో మనకు తెలుపబడింది. కాబట్టి ఇక నిర్ధారించబడింది అనమాట ఈ విషయం. అతనిని తెలియుట ద్వారానే మనుజుడు జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమింపగలడని భావము. ఇంకొక ఉపనిషత్తులో 8వ అధ్యాయంలో 3వ అధ్యాయములు 8 శ్లోకములు చెప్తున్నాడు. తమేవ విదిత్వాతి మృత్యుమేతి. తమేవ భగవానుని గురించి ఎవరైతే తెలుసునో శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయనే వాసుదేవ సర్వమితి అనే జ్ఞానం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు జన్మ మృత్యువు పరిధిని అతిక్రమిస్తారనమాట. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఈ 33 కోట్ల దేవీ దేవతలు, తర్వాత వేదములు, తర్వాత కర్మకాండలు, ఇవన్నీ మనము నేర్చుకొని ఇవన్నీ చదివి ఇవన్నీ అనుష్ఠానం చేయడం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. కేవలము ఎప్పుడైతే వాసుదేవ సర్వమితి, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, సర్వకారణ కారణం ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని అన్ని కారణకు కారణకుడు ఆయనే అని చెప్పేసి వాసుదేవ సర్వమితి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు తెలుస్తుందో అట్టి మనుజుడికి జన్మ మృత్యువుల పరిధిని అతిక్రమించి, అంటే ఈ భౌతిక జగత్తు పరిధిలో ఉండడు ఆయన, ఈ బావిలో ఉండడు. ఆయన్ని మనం ఆశ్రయిస్తాం కాబట్టి ఈ బావి నుంచి బయటికి లాగేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అదే అంతిమ జ్ఞానము అంటారనమాట. ఆ పరమాత్ముడే ఎల్ల హృదయములందు పరమ నియామకునిగా నిలిచి ఉన్నాడు. అందరి హృదయస్థ పరమాత్మ, అందరి హృదయాలలో ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు ఈ చైతన్యం. ఆయన లేకపోతే మనకి ఈ చైతన్యము లేదు. మనం మాట్లాడలేము, మనం వినలేము, మనం చూడలేము, మనం తినలేము, మనం కదలలేము. కాబట్టి ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనకి ఈ చైతన్యం కలిగింది. ఆయనే ఎవరంటే క్షీరోదక సాయి విష్ణువు. అతడు తన పాదములను మరియు హస్తములను సర్వత్రా కలిగి ఉన్నాడు. ఈ విశ్వం విష్ణుర్వసత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని చెప్పాడు కదా, ప్రహ్లాదుడు చెప్పాడు కదా. అంతటా ఉన్నాడు భగవానుడు, ఇందుగలడు అందులేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందేగలడు, చక్రి సర్వోపగతుండు దానవాగ్రని వింటే అని చెప్పి తండ్రితో చెప్తాడు ప్రహ్లాద్ మహారాజు. కాబట్టి ఎక్కడ లేడని చెప్పుంటావు నాయన, ఆయన అంతటా ఉన్నాడు, సర్వత్రా వ్యాపించున్నాడు. ఆయన కాళ్ళు, ఆయన పాదములు, ఆయన విశాలమైన నాభి, ఆ నాభి విశాలమైన నాభి ఎంత విశాలంగా ఉందో నాభి, ఆ నాభి యొక్క స్థానములో ఉన్న ఆ జలములో, గర్భోదక జలములో ఒక కమలం ఉద్భవించి బ్రహ్మ అందులో మరి స్వయంభూగా ఆయన ఉద్భవిస్తాడు అనమాట. బ్రహ్మదేవుడు పడతాడు ఆ కమలములో. కాబట్టి ఆయనకే అర్థం కాదు బ్రహ్మదేవుడికే ఆయన ఎంత ఉన్నాడని చెప్పేసి. అంతటా విస్తరించున్నాడు ఆయన. ఈ విషయం జీవునకు వర్తింపచేయుట సమంజసం కాదు. కాబట్టి
మన కాళ్ళు మన చేతులు పరిమితం, కానీ భగవంతునివి సర్వత్రా ఉంటాయి అంతే. కాబట్టి జీవాత్మ పరమాత్మ ఇరువురును క్షేత్రజ్ఞులని అంగీకరించవచ్చును అంతే. జీవాత్మ క్షేత్రజ్ఞుడే, పరమాత్మ క్షేత్రజ్ఞుడే. జీవాత్మ వచ్చేసి మన దేహంలో ఉండే వాటిని మాత్రమే మనం చూడగలం, కానీ మరి పరమాత్మ అయితే గనక ఆయన క్షేత్రజ్ఞుడు. ఆయన ఎట్లంటే సర్వత్రా అన్ని క్షేత్రాలలోనూ ఉంటాడు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనం మాత్రం ఈ దేహంలో మాత్రమే ఉంటాము. ఇది చెప్తాడు. మనుజుని పాదములు మరియు హస్తములు ఒకే స్థలములకు పరిమితమై ఉంటాయి. శ్రీకృష్ణ భగవాని హస్తములు మరియు పాదములు సర్వత్రా విస్తరించి ఉన్నాయి. ఆ భగవానుడు సర్వజీవులకు ప్రభువు కాబట్టి ఆయన సర్వజీవులకు ప్రభు. ఆయన అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి, అంతటా ఉన్నాడు కాబట్టి అందరికి ప్రభు ఆయనే అంతే. చీమ నుంచి తీసుకొని బ్రహ్మదేవుడకు పిపీలకము మొదలు బ్రహ్మదేవుని వరకు అందరి హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ఆయన సర్వత్రా ఉన్నాడు కాబట్టి ఆయనే పరమాత్మ. అంతటా చరమాశ్రయం ఆయనే అందరికీ. కాబట్టి సకల జీవులకు చరమాశ్రయం ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నెక్స్ట్ ఒక 10 నిమిషాలు కథ చెప్పుకుందాము. ఇది జగన్నాథ్, శ్రీ జగన్నాథ్ కథల్లోని ఒరిస్సా రాష్ట్రంలో లక్ష్మీదేవి మరియు శ్రీయా చాండాలిని అని చెప్పేసి, చాండాలిని ఒక భక్తురాలు. మా లక్ష్మీదేవి ఇక్కడ కథ ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ప్రజలు మార్గశీర్ష మాసంలో, అంటే ఈ మాసంలో లక్ష్మీదేవి పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి గురువారము ఆడవాళ్ళు రకరకాల నియమనిష్టలు ఆచరిస్తూ లక్ష్మీదేవికి సుదీర్ఘ పూజలు చేస్తారు. ఈ రోజున జగన్నాథుని అనుమతితో లక్ష్మీదేవి దేవాలయం విడిచి తన భక్తుల వద్దకు వెళుతుంది. సాధారణంగా ఆమె ఎవరైతే తనకు భక్తితో నియమాలతో ఆమెను పూజిస్తారో వారి వద్దకు వెళుతుంది. లక్ష్మీదేవి ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వివిధ ఇండ్లకు వెళ్ళింది. ఒక వర్తకుని ఇంట్లో ఆడవాళ్లు ఇంకా నిద్రపోతున్నారు, ఇంకా ఇల్లు ఇంకా శుభ్రం చేయలేదు. లక్ష్మీదేవి ఆ ఇంట్లోని పెద్దావిడని కలిసి ఈ రోజు లక్ష్మీ పూజ చేయడానికి నియమ నిబంధనలు అన్ని వివరించింది. కానీ ఆ పెద్దావిడ వచ్చేసి వృద్ధ బ్రాహ్మణి సూచనలు లెక్క చేయలేదు. బల చెప్పినావు పొమ్మ, నేనే వృద్ధురాలని, నాకు చేత కాదని చెప్పింది. అందుకు బదులుగా లక్ష్మీదేవి ఆ ఇంటిలోని ఐశ్వర్యం అంతా తీసేసింది. కాబట్టి లక్ష్మీదేవికి ఇంట్లో లక్ష్మి ఉండాలంటే ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అందుకే లక్ష్మీదేవికి అశుభ్రంగా ఉంటే ఆమెకు ఉండదు. అందుకు బదులుగా లక్ష్మీదేవి చేసింది. వాళ్ళు బీదవారైపోయినారు. వారి ఇంటింటికి వెళ్ళి భిక్షం చేసి బ్రతకవలసి వచ్చింది. చెప్పినా వినలేదు ఆమె. కాబట్టి తర్వాత లక్ష్మీదేవి చండాలులు నివసించే గ్రామానికి వెళ్ళింది. ఆమె శ్రీయా అనే చండాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. శ్రీయా చండాలని ఇంట్లో ఆ రోజు లక్ష్మీదేవి వ్రతం కోసము లక్ష్మీదేవి కోసం వ్రతం ఆచరిస్తున్నారు. ఆమె ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పూజా కోసము అలంకరణ చేసింది. లక్ష్మీదేవి ప్రసన్నురాలై శ్రీయా చాండాలిని ఐశ్వర్యంతో దీవించి ఆమె కోరికలను నెరవేర్చిన తర్వాత మళ్ళీ దేవాలయంలోకి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సమయంలో జగన్నాథుడు మరియు బలరాముడు ఉదయం సంచారం కోసం వెళ్ళారు. అంటే పురి జగన్నాథ్లో వచ్చేసి జగన్నాథుడు తర్వాత బలదేవుడు ఇద్దరున్నారు కదా, వీళ్ళు ఉదయం వచ్చేసి వ్యాహళిగా వస్తారంట, బయటికి సంచారం కోసం వస్తారంట. ఆ విధంగా వచ్చేసి వీళ్ళు కూడా ఉదయాన్ని వచ్చినారు. లక్ష్మీదేవి అనుమతి తీసుకొని వచ్చింది కదా, జగన్నాథుడు దాని అనుమతి తీసుకొచ్చింది కాబట్టి తన భక్తుల ఇంట్లోకి వెళ్ళాలని ఆయన వస్తే వీళ్ళు కూడా జస్ట్ ఆ విధంగా వాకింగ్ చేసుకుంటూ వచ్చినారు. ఎవరు? బలరామకృష్ణుడు. వారు తిరిగి వచ్చే సమయంలో లక్ష్మీదేవి చండాలిని ఇంటి నుండి బయటకు రావడం చూశారు. ఎవరు చూశారు? జగన్నాథుడు బలరాముడు చూశాడు. లక్ష్మీదేవి బయటకు వస్తుంది ఆ చండాలిని ఇంటిలో నుంచి, శ్రేయా చండాలిని ఇంటి నుంచి. అది చూసి బలదేవునకు బాధ కలిగింది. జగన్నాథునితో కఠినంగా మాట్లాడాడు. నీ భార్య లక్ష్మీదేవి చండాలుని ఇంటికి వెళ్ళింది. వారు అంటరాని వారు, మరియు వారు ఎటువంటి నియమాలను పాటించరు. ఆమె చండాలుని ఇంటికి వెళ్ళి మళ్ళీ మన దేవాలయంలో ఎలా ప్రవేశించగలదు? మన కోవెల అశౌచ్యం కాగలదు కదా. నీవు ఆమెను త్యజించు అని బలరాముడు అన్నాడనమాట. ఎవరితో అన్నాడు? జగన్నాథుడితో. లక్ష్మీదేవిని ఈ ఒక్కసారి క్షమించమని, మళ్ళీ ఇటువంటిది జరగదు అని చెప్పి జగన్నాథుడు బలరాముని చేయడానికి ప్రయత్నించాడు. ఎప్పుడంతే కృష్ణ బలరాములు ఉన్నప్పుడు అంతే, ఆయనకి ఎక్కువ కోపం. ఆయన ధర్మం అంతే, కోపంగా ధర్మం అంతే. అందరు ధర్మానికి నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలంటాడు. ఎవరు? బలదేవుడు. కాబట్టి చెప్తాడు. కానీ బలరాముడు మాత్రం మొండిగా తన తీరుని అమలు చేయడానికి
లక్ష్మీదేవి దేవాలయంలోనికి అడుగు పెట్టకూడదన్నాడు. ఒకవేళ నీవు లక్ష్మీదేవిని గుడిలోకి రానిస్తే నన్ను నీవు వదిలేసుకోవలసి వస్తుంది అని బలదేవుడు అన్నాడు. నేను గుడి బయట ఉంటాను అని అన్నాడు. జగన్నాథుడు తన తన అన్న మాటకు కట్టుబడతాడు కాబట్టి బలరాముని ఆజ్ఞను అనుసరించాడు. ఇంకా అన్న చెప్పాడు, అన్న పెద్ద అన్న కాబట్టి పెద్దలు చెప్పింది మాట విన్నాడు కాబట్టి కృష్ణుడు కూడా అదే చేస్తాడనమాట. కాబట్టి లక్ష్మీదేవిని విడిచి బలరాముని ఆజ్ఞ ప్రకారము ఆమెను ఇంకా ఆ దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతి లేదని చెప్పాడు. నీవు చండాల నుండి పోయినావు, అశోచం కాబట్టి రావద్దని చెప్తాడు లక్ష్మీదేవి. జగన్నాథుడు చెప్పిన విషయం విని లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. వివాహ సమయంలో లక్ష్మీదేవి తండ్రికి జగన్నాథుడు తన భార్య చేసే 10 తప్పులను క్షమిస్తానని ప్రమాణం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవితో వివాహం చేసేటప్పుడు జగన్నాథుడికి తన తండ్రి దగ్గర మాటించినాడు జగన్నాథుడు. ఎవరి మామగారితనం కనదానం చేసినాక 10 తప్పులు క్షమిస్తా నేను మీ అమ్మాయి అని చెప్పింటాడు అనమాట. పైగా మార్గశిర్ష మాసములో ప్రతి గురువారం ఆమె గ్రామాలకు వెళ్లి తన భక్తులను దీవించి రావడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఇక అయిపోయింది, లక్ష్మీదేవి అనుమతి ఇస్తానని కూడా అప్పుడు ఒప్పుకున్నాడు మామగారి దగ్గర. కనుక ఇది నేరము కాదు అని చెప్పేసి లక్ష్మీదేవి వాదిస్తుంది అనమాట. ఆ రోజు ఆమెకు మినహాయింపు ఇచ్చారు అని చెప్పేసి. అయినా కానీ ఆమె శిక్షించబడటము అనేది అన్యాయము. కాబట్టి అన్యాయమే కదా, ఎందుకంటే మాట ఇచ్చారు జగన్నాథుడు ముందే. ఈ విషయము లక్ష్మీదేవికి చాలా కోపద్రిక్తురాలిని చేసింది. ఆమె జగన్నాథుని వచ్చే 12 ఏళ్లు ఆయనకు సంతృప్తికరంగా ఉండే భోజనం లభించదని, కేవలం ఆమె చేతి వంటనే భోంచేస్తాడని శపించింది. ఇంకా లక్ష్మీదేవి కోపం వచ్చేసి ఏం చేసింది, జగన్నాథుణ్ణి 12 ఏళ్లు, వచ్చే 12 ఏళ్లు అంటే పుష్కర కాలం ఆయనకు సంతృప్తికరంగా ఉండే భోజనము లభింపదు, కేవలము ఆమె చేతి వంటనే భోజిస్తాడని శపించింది. ఆమె చేసింది, లక్ష్మీదేవి చేసింది తినాలి ఆయన. కాబట్టి ఆ విధంగా జగన్నాథుని శపించిన తర్వాత లక్ష్మీదేవి తన సహచరులతో దేవాలయం విడిచి వెళ్ళిపోయింది. ఆమె గుడి విడిచి వెళ్ళిన వెంటనే గుడిలోని ఐశ్వర్యం మొత్తం కోల్పోయింది. అంతే, లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం కదా, కాబట్టి గుడిలో ఐశ్వర్యంతో వెళ్ళిపోయింది. ఆహారము నిల్వ ఉంచే గది మొత్తం ఖాళీ అయిపోయింది. తర్వాతి రోజు ఉదయం జగన్నాథులు మరియు బలరాములు అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఏమీ రాలేదు. చాలా ఆలస్యం అయిపోయింది. కానీ ఏమీ వడ్డన కావట్లేదు. మన అల్పాహారానికి ఏమైంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని బలరాముడు జగన్నాథుడు ప్రశ్నించారు. ఆయనకు ఆకలి అవుతుంది పాపం, ఉదయాన్నే భోగా పెట్టేవాళ్ళు కదా జగన్నాథుడికి. కాబట్టి చెప్పని భోగా అన్ని రుచులుగా వచ్చేవి. ఇప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది పాపం, మరి ఎవరు చేయాలి వంట అక్కడ? కాబట్టి లక్ష్మీదేవి పొయ్యి వెలిగించలేదు, ధాన్యాలన్నీ ఖాళీ అయిపోయినాయి. కాబట్టి వంట ఎవరు చేయాలి, ఎందుకు ఆలస్యమైంది అని చెప్పేసి అన్నారు అనమాట. అప్పుడు లక్ష్మీదేవి తయారు చేయబడలేదు, ఎందుకంటే అల్పాహారం తయారు ఎందుకు అని చెప్పేసి జగన్నాథుడు బదిలిచ్చాడు. ఏమి అంటే అల్పాహారం తయారు చేయబడలేదు, ఎందుకంటే లక్ష్మీదేవి తన సహచరులతో సహా దేవాలయం విడిచి వెళ్ళిపోయింది కదా, వంట చేయడానికి ఎవరు లేరు కదా అని చెప్పేసి జగన్నాథుడు బదిలిచ్చాడు. అందువలన బలరాముడు మరియు జగన్నాథుడు స్వయంగా వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్ళారు. ఇంకేంటి, అన్నదమ్ములు కలిసి ఇద్దరు ఏం చేశారు, వంట చేస్తాం పదా అని వంటశాలకు పోయినారు అనమాట. తర్వాత జగన్నాథుడు బలరాములు వంట సామాగ్రి కోసం భాండాగారానికి వెళ్ళారు. అక్కడంతా ఖాళీ ఉంది. కానీ లక్ష్మీదేవి తన ఐశ్వర్యాన్ని తీసుకుని పోయింది కాబట్టి మొత్తం ఖాళీ, ఏం లేదు. అసలు వంట చేసుకోవడానికి ధాన్యాలు కూడా అక్కడ ఏమిటి, వస్తువులు కూడా ఏం లేవు, సామాగ్రి కూడా ఏం లేదు. అప్పటికి అన్నదమ్ములిద్దరూ చాలా ఆకలిగా ఉన్నారు. లక్ష్మీదేవి లేనందుకు మరియు ఆకలి బాధకు వారి ఇరువురు ఆహారం కోసం భిక్షాటన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకా ఆ సమయంలో లక్ష్మీదేవి వంట చేసే చోటుకి వెళ్ళిపోతారు. ఇక భగవంతుడు అన్ని ఐశ్వర్యాలను కలిగి ఉన్నాడు. భగవంతుడు అన్ని ఐశ్వర్యాలను కలిగి ఉంటాడు మరియు వాటన్నిటికీ కారకుడు అని మనకు తెలుసు. కానీ ఒక సాధారణ మానవునిలా భిక్షాటనకి బయటకు వెళ్ళి తన భక్తుల గొప్పతనాన్ని ఈ లీలల ద్వారా నిరూపించాలని అలా జగన్నాథుడు బలరాముడు బ్రాహ్మణుల రూపంలో ఇంటింటికి భిక్షాటనకు వెళ్లారు. కానీ వారికి ఎవరు గుర్తించలేకపోయారు. కానీ లక్ష్మీ వలన వారి ఇరువురు అశుభంలా కనబడి ఎవరు వారికి భిక్ష ఇవ్వలేదు, ఎవరు వారికి సాధారణంగా చూడలేదు, కనీసం గుమ్మంలోనికి కూడా అనుమతించలేదు. ఆ ఈ సమయంలో లక్ష్మీదేవి ఆజ్ఞ వలన సూర్యుడు తన వేడిని పెంచసాగాడు.
అన్నదమ్ములు ఇద్దరు ఎంతో కష్టముతో వేడి నీళ్ళ మీద నడవలసి వచ్చింది. వారి ఇరువురికి చాలా దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికి ఒక కొలను కనబడగా సరే ఆనందం కలిగింది. దాహం వేస్తుంది, ఒక కొలను కనబడింది, ఆనందం వేసింది. అన్నదమ్ములు కొలను చేరుకునేసరికి అకస్మాత్తుగా నీరు ఎండిపోయాయి. చివరకు వారు ఒక చెట్టు దగ్గరికి వెళ్లి లేత ఆకులు తిందాము అనుకున్నారు. కానీ వారు ఆ చెట్టు సమీపించే వెంటనే ఆకులు ఎండి రాలిపోయాయి. అన్నదమ్ములు ఇద్దరికి చాలా ఆకలిగా ఉంది. రాజా ప్రద్యుమ్నుని కోరిక ప్రకారం సాధారణంగా వారు రోజుకి చాలా సార్లు తింటూ ఉండేవారు. నిజానికి ఎంత తరచుగా తినేవారంటే ఒకసారి తినిన తర్వాత వారు చేతులు కడగక ముందే మళ్ళీ తినే సమయం అయ్యేది. అన్నదమ్ములిద్దరూ ఆ పద్ధతిని అనుసరించేవాళ్ళు. కానీ వారు ఈ రోజున తరచుగా తినడానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ముగియవస్తుంది, కానీ వారు ఆకలిగా ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి వాళ్లకు ఒక ఇంటిలో ఉండి ఆమెనే తయారు చేసి ఒక భక్తురాలి ద్వారా ఆమెకు జగన్నాథుడికి తర్వాత బలరాముడికి ఇక వాళ్లకు స్నానం చేసి రండి అని చెప్పేసి బలరాముడు ఇద్దరు వచ్చేసి స్నానం చేసి శుభ్రంగా వచ్చేసి అక్కడ జగన్నాథుడు నివేదన చేసి లక్ష్మీదేవి వాళ్ళిద్దరికి వడ్డిస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్లకు ప్రసాదము లక్ష్మీదేవి చేతనే వాళ్ళు తినవలసి వస్తుందని చెప్పినట్టు లక్ష్మీదేవి వండినదే తింటున్నారు అక్కడ కూడా ఒక భక్తురాలి ఇంట్లోన. కాబట్టి ఈ విధంగా ఈ కథ జగన్నాథుడి కథ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. వైష్ణవులందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం చూద్దాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ. హరే కృష్ణ. దర్శనార్థం ఉంటుంది. ఈ లోపు ఎవరన్నా జపం కానీ కీర్తన కానీ చేయండి ప్రభు. నేను చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. చేయనా ప్రభు? చేయండి ప్రభుజీ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని